అన్న ప్రభుత్వం ఇప్పుడు దసరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది ఆటో వాళ్ళకి. దీనిపైన ఏమంటారు మీరు? ఏమనే కడుపులు కొట్టి కళ్ళు చూసినట్టుంది. ఏమిచ్చినా ఏముంది, ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. కూటికి జరగటం లేదు. ఒక అమౌంట్ పరంగా వస్తే అది ఎఫ్సీకో ఇన్సూరెన్స్కో దేనికో దానికి ఉపయోగపడుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. ప్రజెంట్ మనమైతే మన నెల్లూరు ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ ఆటో వాళ్ళందరూ కూడా ఎక్కువ ఆటోలు పెట్టుకుని ఉంటూ ఉంటారు. సో ఈ ప్రభుత్వం దసరాకి 15,000 రూపాయలు విడుదల చేయబోతుందని చెప్తూ ఉన్నారనమాట. సో దీనికి సంబంధించి ఆటో వాళ్ళకి ఈ 15,000 ఎలా ఉపయోగపడతాయి, గత ప్రభుత్వంలో ఎంత మేరకు డబ్బులు పడ్డాయి, ఈ ప్రభుత్వంలో ఎంత మేరకు డబ్బులు పడుతున్నాయి, దీని గురించి మొత్తం సమాచారం అయితే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. సో ప్రజెంట్ మనతో పాటు ఆటో వాళ్ళు ఉన్నారనమాట. అన్న ఈ ప్రభుత్వం ఈ దసరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది ఆటో వాళ్ళకి. మీకు ఎలా అనిపిస్తుంది? ఏమిచ్చినా ఏముంది, గతంలో ఏమైనా వచ్చాయా మీకు? నాకేమి రాలా. గత ప్రభుత్వంలో లేదు, ఇప్పుడు దసరాకి ఇవ్వబోతుంది 15,000. మీకు ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు అనిపిస్తుంది. పర్వాలేదా? సో ఇప్పుడు ఫ్రీ బస్సులు కూడా మహిళలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిపైన మీకు ఏమైనా ఒత్తిడి పడే అవకాశం ఉందా? మాకు ఒత్తిడే కదా, బయటికి పోతే పల్లెటూళ్ళకి పోతే రూపాయి రావడంలా, కాకపోతే ఈ టౌన్లో ఏదైనా అరాపురా తోలుకోవాల్సి వస్తుంది. అన్న ప్రభుత్వం ఇప్పుడు దసరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతుంది ఆటో వాళ్ళకి. దీనిపైన ఏమంటారు మీరు? ఏమనే కడుపులు కొట్టి కళ్ళు చూసినట్టుంది. అంతే. గత ప్రభుత్వం నుంచి డబ్బులు ఏమైనా వచ్చాయా మీకు? గత ప్రభుత్వంలో సంవత్సరానికి 10,000 వేస్తున్నారు. 5 సంవత్సరాల పాలనలో ఎన్నిసార్లు వచ్చాయి? 4 సార్లు వచ్చాయి. 4 సార్లు వచ్చాయి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ టైం ఇదే ఇవ్వబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఏమనిపిస్తుంది, ఇప్పటికే కళ్ళ పడుతున్నాయి మాకు జరుగుబాటు కాక. ఆ 15,000తో మాకు సంవత్సరం అంతా జరిగిపోద్దా? ఈ ఫ్రీ బస్సులు పెట్టినప్పటి నుంచి మేము అన్యాయం అయిపోయాం ఆటో కార్మికులం అంతా. ప్రభుత్వం నుంచి ఈ 15,000 కాకుండా ఇంకేమైనా ఆశిస్తున్నారా? మేము ఆశించలేదు. మాకు ఏదో ఛార్జీ తగ్గించే పెడితే బాగుంటుండే. మాకు మరీ అన్యాయం అయిపోయింది. బండ్లు డిగులు కట్టుకునే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు. మరి ఎలా అంటారు ఆటో వాళ్ళకి? ఎలా ఏంది, కొన్ని ఆటోలు వెళ్ళిపోతా ఉండే ఫైనాన్షియల్కి. అవి ఉండేవాళ్ళు నలుగురు అట్ట కొట్టకలాడుతున్నాం. అంటే సొంత బళ్ళు ఉండేవాళ్ళు కొట్టకలాడుతున్నాము. ఫైనాన్స్ ఉండేవి మాత్రం కష్టమేనా? ఇప్పుడు 15,000 వస్తున్నాయి కదా, ఏం చేస్తారు 15,000తో? 15,000 ఒక నెల డ్యూ వస్తుంది అంతే కదా. నెలకి డ్యూ అంతే. అంతే. అంటే ఒక ఆటో తోలుకోవాలి అంటే ఒక నెలకి 15,000 రూపాయలు, 11,800 అక్షరాల పడుతుంది ఒక మండికి డ్యూ. దగ్గర 12,000. అంటే ఇప్పుడు ఆటో ఎంత పడుతుంది అన్న సుమారుగా? అంతా ఫైనాన్స్ కూడా 4 లక్షలు పడుతుంది. 4.5 లక్ష ఒక ఆటో. 4.5 లక్ష పెట్టి మీరు దాని మీద రోజుకి ఎంత సంపాదిస్తారని? రోజుగా మాకు అవన్నీ పోను ఒక 400-500 కూలి ఉంటే చాలు మాకు. ఇప్పుడు అది కూడా లేదు. ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత అధ్వాన్నంగా మారిపోయాం. ఇప్పుడు దసరాకి ఈ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇవ్వబోతుంది ఆటో వాళ్ళకి. ఎలా అనిపిస్తుంది మీకు? మాకు ఎలా అని అనిపించేది అంటూ ఏమీ లేదు. ఇస్తే తీసుకుంటాం, లేకపోతే లేదు. గత ప్రభుత్వంలో వచ్చాయి ఏమన్నా? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మాకు వచ్చింది. 5 సంవత్సరాలు ఎన్నిసార్లు వచ్చాయి? 5 సార్లు వచ్చింది వాళ్ళకి. 5 సార్లు వచ్చింది మాకు సంవత్సరానికి ఒకసారి. కరెక్ట్. మా ఆటో వాళ్ళకి అందరికి వచ్చింది, ఇబ్బంది ఏం లేదు. ఈ సంవత్సరం 15,000 అంటాడు. అందరూ ఆటో వాళ్ళకి అందరికి ఇస్తే పర్వాలా. ఏదో ఒక 10 మందికి ఇచ్చేసి నాన్కా బాసి చేస్తే మనం ఏం చేయలేము దానికి. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంతే, 2 మాటలు వేస్తారు. నో. ఇప్పుడు ఫ్రీ బస్ కూడా వచ్చింది, ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? నానా మొట్టలు కొడుస్తూ ఉండరు. చెప్పరా బావా, పర్వాలేదు, ఏమవుతుంది బావా, ఆ బూతులన్నీ కట్ చేస్తారు వాళ్ళు. నాకు తెలుసు ఆ విషయం. బాధలు పడుతూ ఉన్నారు. పల్లెటూరు ఆటోలన్నీ బయట టౌన్ మీదకి వచ్చి పడ్డాయి. మేము స్థానికులకు ఉండే వాళ్ళకి లేదు. చూడు ఎలవల ఎట్ట పెట్టుకోవడం, ఇదంతా స్థానికులు. మామూలుగా మీరు ఒక రోజుకి ఎంత సుమారుగా ఎంత మిగులుతుంది ఆటో పైన? ఆటో పైన ఎంత మిగులుతుంది గురు? మహా అంటే 800 ఆయిల్ ఖర్చు పోను, 700 మిగులుతుంది. పొద్దున కూలి గిట్టుబాటు అవుతుంది. సో ఇప్పుడు 15,000 ఇస్తున్నారు కదా, దాంతో ఏం చేయబోతున్నారు మీరు? దాంతో ఏం చేస్తాం, అది పడినప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలని. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అంటే పడతాయో పడవో డౌట్ అంటారు. డౌట్ అంతే. పడితే అప్పుడు చేస్తాం, అది అప్పుడు సంగతి ఆలోచిస్తాం, పడినప్పుడు సంగతి. ఫ్రీ బస్సుల వల్ల పూర్తిగా ఆటో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఏంద్రా అంటే కూటికి జరిగే పరిస్థితి కూడా ఉంది.
కూటికి జరగటం లేదు. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ 100-50 తీసుకొని మా టీలకి ఓట్లకి అయిపోతుంది. ఇంటికి ఏం తీసుకోపోవాలా, బిడ్డలకి ఏం పెట్టాలా, భార్యలకి ఏం చేయాలా, వీళ్ళు ఎందుకు పెట్టాలా? ఫ్రీ బస్సులు పెట్టాల్సిన అవసరం ఏముంది? సో ఇప్పుడు దసరాకి ఆటో వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నామని చెప్పారు. అవి వేసేదాకా గ్యారంటీ లేదు కదా. అంతేనా? వేస్తారో లేదో తెలియదు. ఏదో ఒక రిమార్క్ పెట్టచ్చు, అది లేదు ఇది లేదు, మీ ఆటో వాళ్ళు కరెక్ట్ కాదు, అది ఇది ఏదైనా పెడతారు. వాళ్ళకి వచ్చే సమస్యలు అవి. వేయాలనుకుంటే అట్టేనే వేస్తారు, వేయకూడదు అనుకుంటే 100 సమస్యలు పెట్టి దాన్ని వెనక్కి బ్లాక్ చేస్తారు. గతంలో పడ్డాయి మీకు డబ్బులు? జగన్ పరిపాలన ఉన్నప్పుడు పడతా ఉన్నాయి. ఎన్నిసార్లు పడ్డాయన్నా మీకు? 4 సార్లు. 5 సంవత్సరాల్లో 4 సార్లు పడ్డాయి. సో ఇప్పుడు దాకా ఒకసారి పడిందా? ఒకసారి కూడా పడలే. ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఆయన ఈ ప్రైజ్ వచ్చి ఫస్ట్ టైం పెట్టాడు. జగన్ ఉండేటప్పుడు బాగానే వేస్తున్నాడు, ప్రతి సంవత్సరం పడ్డాయి జగన్ ఉండేటప్పుడు. ఈయన అంటనే ఉన్నాడు, వేసేది ఏమిలే. ఇప్పుడు 15,000 వేసే బదులు నెలకి 30,000 వేస్తే మేము కూడా ఫ్రీగా తోలుతాం కదా. డైరెక్ట్ మాకు 30,000 వేస్తే మేము డైరెక్ట్ తోలుతాం కదా. ఫైనాన్సులు కట్టుకోవాలా, ఇంట్లో జరగాల, తాలిబొట్లు కుదవబెట్టి బళ్ళు తీసేపోయి బళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఏంది తాలిబొట్లు కుదవబెట్టి మేము జీవనాధారం చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అదే లేదు, ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సుల వల్ల పూర్తిగా ఆకలితో సచ్చే పరిస్థితిలో ఉన్నాం. ఈ గవర్నమెంట్ ఏం సాయం చేస్తుంది మాకు? నెలకి 30,000 అయింది, మేము ఫ్రీగా పెడతాం. అదేవిధంగా ఆధార్ కార్డు మాకు చూపించండి, మేము ఫ్రీగానే తోలుతాం. మాకు వచ్చే నష్టం పూర్తిగా నష్టమే, ఫ్రీ బస్సుల వల్ల పూర్తిగా నష్టమే. ఏ ప్రభుత్వమైనా ఏదైనా చేసేది ఏంటంటే ఈ ఫ్రీ పథకాలు అనేది వాళ్ళ లబ్ధి కోసం, నాయకుల లబ్ధి కోసమో, అధికారుల లబ్ధి కోసమో ఇట్లా తప్పితే ప్రజల శ్రేయస్సు కోసం అయితే చేసే పథకాలు అయితే కాదు. ఇవి పెట్టకూడదు అనేది నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. చేసే ప్రతి ఏ నాయకుడైనా చెయ్యాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉపాధి లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళు, పెద్ద పెద్ద చదువులు చదివి ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఈ డిఎస్ఏని అట్లా కొన్ని ఫ్యాక్టరీలని ఏర్పాటు చేసి దాని ద్వారా కొంతమందికి ఉపాధి కల్పిస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఈ విధంగా ప్రతిదీ ఫ్రీగా ఇస్తున్నాము, ఫ్రీగా చేస్తున్నాము అనేది ఎంతవరకు నా ఉద్దేశ ప్రకారం కరెక్ట్ కాదు. ఎందువల్ల అంటే ఒక ఫ్యాక్టరీ పెడితే దానివల్ల ఒక 500 మందో 200 మందో ఉపాధి కలుగుతారు. దానివల్ల వాళ్ళ కుటుంబము ఉపాధి పొందుద్ది, అంతవరకే. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ పెట్టి ఇక్కడ బస్ ఛార్జీ ఫ్రీ ఇచ్చారు, ఇంకో దాని మీద ఇంకొక 10 రూపాయలు పెంచారు. దానివల్ల కష్టపడేవాడు ఇంకా సఫర్ అవుతున్నాడు తప్పితే దానివల్ల ఎవడికి ఇబ్బంది ఉపయోగం అయితే లేదు. మాకేం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఒక అమౌంట్ పరంగా వస్తే అది ఎఫ్సీకో ఇన్సూరెన్స్కో దేనికో దానికి ఉపయోగపడుతుంది. కానీ ఫ్రీ బస్సులు పెట్టారు. ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల మాకు కొన్ని దగ్గర ఇబ్బంది అంటే మాకైతే ఇబ్బంది ఏం లేదు ప్రస్తుతానికి. దానివల్ల ఫ్రీ బస్సులు పెడితే ఒకవేళ ఒక విధంగా ఇబ్బందే, ఒక విధంగా ఇబ్బంది లేదు, ఒక విధంగా ఇబ్బంది. ఎందువల్లంటే ఫ్రీ బస్సులు పెట్టిన దానివల్ల బయట నుంచి వచ్చే జనం ఆటోలు ఎక్కట్ల. మెయిన్ ఇప్పుడు గూడూరు, వెంకటాచలము, మనుబోలు నుంచి వచ్చాయి, పొదలకూరు నుంచి వచ్చే ఆటో వాళ్ళకి ఎక్కట్ల. మెయిన్ వాళ్ళు ఏమంటే వాళ్ళు బతకాలి, వాళ్ళు వచ్చి టౌన్లో పడిపోయారు. ఇక్కడ టౌన్లో పడిపోయిన దానివల్ల టౌన్లో వాళ్ళకి ఇప్పుడు 100 రూపాయలు సంపాదించేది అందరు చీల్చేసుకుంటున్నారు, 50 రూపాయలే వస్తుంది. దానికి కారణము పోలీస్ వ్యవస్థ తరిమేస్తున్నారు. మెయిన్ ఎక్కడా ఎక్కించుకోనిట్లేదు. ఇంక వేరే ఇతర బస్సులు ఆపిస్తున్నారు, బస్సులు ఎక్కిస్తున్నారు, అంతా బాగానే ఉంది. ఆటో ఓడి జోలికి వచ్చేలాగే అసలు విలువే లేదు ఆటో ఓడికే. ఒక ఆటో ఓడికి అర్ధరాత్రి అయినా నిద్రలేపి తీసుకొని పోయే ప్రయాణికుడిని ఇంటికి చేర్చేవాడు ఆటో ఓడు, వాడికే విలువ లేదు ఈ రోజుల్లో. ఏమి కారణం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు ఆటో వాళ్ళకి కొత్త గుర్తింపు తెప్పిస్తాను, ఆటో వాళ్ళకి 15,000 వేస్తానని గతంలో చెప్పాడు. బాగానే ఉంది, అతను చెప్పిన విధంగా ఒక్కోటి 1 by 1 చేసుకొని వస్తున్నాడు, దానికి మేము తప్పు పట్టట్లా. కానీ పోలీసు వాళ్ళు మటుకు ఎక్కడ పెట్టినా కానీ ఆటోలు తరిమేస్తున్నారు, నో పార్కింగ్ కేసులు కొట్టేస్తున్నారు. మేము సంపాదించుకునేది రోజుకు 500 రూపాయలు, ఒక కేసు కొడితే 1000 రూపాయలు కొడుతున్నారు. మేము ఇంకా ఎట్ట బతకాల? ఆటో ఓడు లేదు. ఒక పార్కింగ్ అనేది ఏర్పాటు చేయండి, ప్రయాణికుల్ని ఈ ప్లేస్లో దించాలి అని చెప్పండి. ఆ ప్లేస్లో ఆపకపోతే మీరు కేసు కొట్టండి. యూనిఫామ్ వేసుకోలేదా కొట్టండి, కాగితాలు లేవా కొట్టండి. మేము బాధపడం వాటికి ఏమీ లేకుండా ప్రతిదానికి ఈ విధంగా లైన్ పెట్టుకున్నాం. అక్కడ లేని ట్రాఫిక్ ఇక్కడ ఏమొచ్చింది అడుగుతున్నాను సార్. అక్కడ లేని ట్రాఫిక్ ఇక్కడ ఏమొచ్చింది? మేము ఇక్కడే ఏం ఉన్నాం కదా, ఏదో 2 టికెట్లు ఎక్కించుకొని వెళ్ళిపోతుంటాం. దీని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మా ఎండు దయ ఉంచి
మాకు ఏదో ఒకటి ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. సో చూశారు కదా, గత ప్రభుత్వంలో అయితే 5 సంవత్సరాలకు గాను మాకు 4 సార్లు ఆటోకి డబ్బులు పడ్డాయి 10,000 చొప్పున అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా కానీ మాకు ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా పడలేదు. ఈ దసరాకి వేస్తున్నారు అని చెప్తున్నారు. దాంట్లో కూడా కొంతమందికి వేస్తారు, కొంతమందికి ఆ పేపర్ లేదు ఈ పేపర్ లేదని చెప్పేది అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారనమాట. ఈ ఫ్రీ బస్ ఏదైతే వచ్చిందో ఈ వచ్చిన కారణంగా పల్లెటూరులో ఎవరైతే ఆటోలు తోలుతూ ఉంటారో ఈ ఆటో వాళ్ళందరూ కూడా టౌన్లోకి వచ్చి చేయడం వల్ల వీళ్ళకి వచ్చే ఆదాయం కూడా దాంట్లో సగం వాళ్ళకి సగం వీళ్ళకి రావడంతో ఎవరైతే టౌన్లో ఉంటారో ఆటోలు తోలే వాళ్ళు వీళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా పోలీస్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఆటోలు తోలుకునేటప్పుడు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా చెప్తూ ఉన్నారనమాట. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రామ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.